హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగా వస్తాయి, జ్యూసీగా చాలా బాగుంటాయి. మనం రెస్టారెంట్లో తీసుకోవాలంటే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా చికెన్ అయితే ఈ పీసెస్ లాగా కట్ చేయించుకోండి. మీకు నచ్చిన షేప్లో అయితే ఇలా కట్ చేయించుకొని తర్వాత చికెన్ మొత్తం శుభ్రంగా కడుక్కొని ఉప్పు వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. అప్పుడే చికెన్ చాలా బాగుంటుంది. తర్వాత చికెన్ ముక్కలకి మొత్తం నిమ్మరసం అనేది పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఆలోపు తందూరి చికెన్ కోసం మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పుల్లటి పెరుగు ఒక చిన్న కప్పు వరకు వేసుకోండి. అందులోనే రుచికి సరిపడంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారము, అలాగే తందూరి మసాలా మీ దగ్గర లేకపోతే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కసూరి మేతి, కంపల్సరీ కసూరి మేతి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకొని మనం ముందుగా లెమన్ జ్యూస్ పట్టించిన ముక్కలకి ఈ మసాలా మొత్తం బాగా అప్లై చేసుకోండి. లోపలి వరకు మసాలా అనేది అప్లై చేయండి. మసాలా లోపలి వరకు పెడితేనే కదండి లోపల మనకు కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది. 2 సైడ్స్ మసాలా అప్లై చేసుకోండి. ఒకదాని తర్వాత ఒకదానికి మసాలా మొత్తం అప్లై చేసుకోండి. మనం చాలామంది మన ఇంట్లో చేసుకోవడానికి వీలు కాదని చెప్పేసి రెస్టారెంట్లోనే తింటూ ఉంటామండి. అలా కాకుండా కొంచెం టైం కేటాయిస్తే చాలు, ఈజీగా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదండి. ఇలా 2 ముక్కలకి మసాలా బాగా అంటించి ఒక 2 అవర్స్ అయినా సరే డీప్ ఫ్రిడ్జ్లో వదిలేయండి. మీకు టైం ఉంటే 3-4 గంటలు కూడా నానబెట్టుకోవచ్చండి. నేనైతే 2 గంటలు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత ఇలా మసాలా మొత్తం చికెన్కి అనేది అప్లై అయిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. మందపాటి ప్యాన్ అయినా సరే మీ దగ్గర ఉన్న కడాయి లాంటిది పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మరి ఆయిల్ ఎక్కువగా ఏం వేసుకోవద్దండి. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ బాగా వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మసాలా పట్టించిన ఈ చికెన్ పీసెస్ పెట్టుకొని స్టవ్ అనేది స్టిమ్లో పెట్టుకొని మీరైతే ఈ చికెన్ 2 సైడ్ వేయించుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ అటు ఇటు అంటుకుంటూ ముక్కలను అయితే మనం చికెన్ పీసెస్ అయితే కాల్చుకోవాలండి. ఎక్కడ సైడ్ అయితే ముక్క అనేది కాలిందో అక్కడ చూసుకుంటూ మనం ఈ చికెన్ పీసెస్ అయితే కాల్చుకోవాలి. ఇలా చూడండి, పైన మొత్తం ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీకు తెలిసిపోతుంది. మీకు చికెన్ ఉడికిందో లేదో తెలియాలంటే ఒక స్పోర్క్ తీసుకొని ఇలా కూర్చారంటే అప్పుడే తెలిసిపోతుందండి. ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి. తర్వాత మనం పుల్కాలు చేసేది ఉంటుంది కదా, స్టవ్ పైన పెట్టుకొని ఈ చికెన్ పీసెస్కు ఒకసారి మంట పైన కాల్చుకున్నారంటే మీకు సేమ్ రెస్టారెంట్ టేస్ట్ అనేది వస్తుంది. కంపల్సరీ ఇలా చేసుకోండి. అప్పుడే మనకు రెస్టారెంట్లో దొరికే తందూరి చికెన్ అయితే అదే టేస్ట్ అయితే మనకు వస్తుంది. కంపల్సరీ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత బొగ్గును కాల్చుకొని ఈ పీసెస్ ఒక ప్యాన్లో పెట్టుకొని ఒక చిన్న బౌల్లో బొగ్గు పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా పీసెస్కి. తర్వాత స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. అప్పుడు ఈ ముక్కల అంతా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.